మనోహరి ప్లాన్ చేసినట్టు అమర్ పిల్లల కోసం హోమం జరిపించడానికి గుడికి వెళ్తాడు. హోమం మీద అమర్ కూర్చుంటాడు. పిల్లలందరూ పక్కనే నిలబడి ఉంటారు. మనోహరి ప్లాన్ చేసినట్టే ఒక షూటర్ అమర్కి కాస్త దూరంలో షూట్ చేయడానికి తన గన్ని రెడీ చేసుకుంటూ ఉంటాడు. మనోహరి తన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని సంబరంగా ఉంటుంది. అక్కడే కూర్చొని ఉంటాడు అమర్. షూటర్ అమరేంద్రాన్ని షూట్ చేయడానికి తన గన్ కరెక్ట్‌గా పొజిషన్‌లో పెట్టుకొని అమరేంద్రకి గురి చూస్తూ ఉంటాడు. అటువైపుగా చూసిన రాథోడ్ షాక్ అయి, "సార్, ఎవరో మిమ్మల్ని షూట్ చేయబోతున్నారు" అని అమర్‌కి చెప్పేస్తాడు రాథోడ్. ఇంతలో ఆ వ్యక్తి షూట్ చేయనే చేసేస్తాడు. ఇక బుల్లెట్ అమర్‌కి తగులుతుందన్న చివరి క్షణంలో మనోహరి వచ్చి అమర్‌కి అడ్డంగా పడిపోతుంది. ఆ బుల్లెట్ వచ్చి ఆ మనోహరి గుండెల్లో దిగుతుంది. రక్తం కారుతూ ఉంటుంది మనోహరి గుండెల్లో నుండి. అమర్! అమర్! అంటూ అమర్ ఒళ్ళో వాలిపోతుంది మనోహరి. మనోహరి! మనోహరి! అంటూ తట్టి లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అమర్. పిల్లలందరూ కంగారు పడుతూ ఉంటారు. పక్క నుండి చెంబ ఇలా అంటూ ఉంటుంది, "సార్, మేడం చివరి కోరికని నెరవేర్చండి. తను సుమంగలిగా వెళ్ళిపోవాలి అనుకుంటుంది. ప్లీజ్ సార్, తన మెడలో తాళి కట్టండి" అని అంటుండగా అమరేంద్ర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. డైలమాలో పడిపోతాడు. రాథోడ్ షాక్ అవుతాడు. "ప్లీజ్ సార్, మేడం చివరి కోరిక తీర్చండి సార్. మేడం సుమంగలిగా పోవాలి అనుకుంటున్నారు సార్. మీరే మేడం మెడలో తాళి కట్టండి సార్" అని అమరేంద్రకి పదే పదే చెప్తూ ఉంటుంది చెంబ. దాంతో చేసేది లేక అమరేంద్ర మనోహరి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. నిజంగానే మనోహరి మెడలో అమరేంద్ర తాళి కడతాడా? బాగి ఎలా అడ్డుకుంటుంది? లేదంటే తన ప్లాన్ సక్సెస్ అవుతుందని ఇదంతా మను కలకంటుందా? రానున్న ఎపిసోడ్స్‌లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.